చేయవలసిన సహాయం ఇదే. మీ వయసుకి చాలా మందికి ఆటలు తప్ప తల్లిపడే బాధల గురించి తెలీదు. కానీ నువ్వు నీ తల్లి గురించి గొప్పగా ఆలోచించావమ్మా. నీ వంటి పిల్లలు బడిలోకి వెళ్ళి పాఠాలు నేర్చుకుంటారు గాని ఇలా గుడిలోకొచ్చి తల్లి గురించి పాటుపడరు. ప్రయోజకులైన తర్వాత తల్లిదండ్రులను అనాథ శరణాలయాల దగ్గర వదిలేసే పిల్లలున్న ఈ రోజుల్లో ఇంత చిన్న వయసులోనే నువ్వు మీ అమ్మకు అమ్మవై ఆలోచిస్తున్నావు. మంచిదానివమ్మా నువ్వు. నీలాంటి బిడ్డ మాకుంటే గుండెల్లో పెట్టుకునేది. మేమిలా గుడిమెట్ల దగ్గర ఉండేవాళ్ళం కాదు. మీ అమ్మా నాన్నలు తొందరగా కలిసిపోవాలి. అందరికీ నా ధన్యవాదాలు. ఇక మీరు తినండి. అవని శ్రీకర్ల గురించి అక్షయ ఆలోచించినంతగా మేం కూడా ఆలోచించలేకపోతున్నామే. తాతయ్య గారు, తాతయ్య గారు, తాతయ్య గారు! తాతయ్య గారు! కంగారులో తాతయ్య అని పిలిచేశాను. ఏమనుకోకండి. ఎందుకంటే నేను వరుసలతో పిలవడం మీ ఇంట్లో ఎవరికీ ఇష్టం ఉండదు కదా. అయినా రోడ్లో పరధ్యానంగా ఉన్నారేంటి? గుడిలోని దేవుడొచ్చి కాపాడతాడనా మీ నమ్మకం? మనమే జాగ్రత్తగా ఉండాలి. గుళ్ళో దేవుడే నీ రూపంలో వచ్చి కాపాడాడమ్మా. మీ అమ్మా నాన్నల గురించి ప్రసాదం పంచడం చూస్తూ ముగ్ధున్నై నిలబడిపోయాను. అయ్యో, అయితే మీ ప్రమాదంకు పరోక్షంగా నేనే కారణమన్నమాట. లేదు తల్లి, నా కనువిప్పుకి నువ్వు కారణమయ్యావు. ఏమంటున్నారు? నాకు అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే నాకంతా అర్థం అవుతుంది. ఆ సరేలే గాని నాకు ఆకలి అవుతుంది. ప్రసాదం పెడతావా? ఒక్క నిమిషం. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. నేను కూడా వాళ్ళలా మీ అమ్మా నాన్నల గురించి కోరుకుంటానులే. నేను ప్రసాదం పెట్టకపోయినా మీరు కోరుకుంటారని నాకు తెలుసు. సరే అమ్మా, నేను బయలుదేరతాను. సరే అండి. అవని, 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 అవని! ఏంటి సార్, ఈ సమయంలో మా ఇంటికొచ్చారు? ఉదయం నీ కార్ వెంట పడుతున్నా పట్టించుకోకుండా నన్ను డ్రాప్ చేయకుండా వెళ్ళిపోయావు. అయితే ఏంటి? దాని గురించి ఇప్పుడు గొడవ పడ్డానికి వచ్చారా సార్? నీ వల్ల లేట్ అయింది. ఆడిట్ వర్క్ కూడా జరగలేదు. మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. అంతా నీ వల్లే జరిగింది. రోజు నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తున్నానా ఏంటి? నిన్ను పికప్ చేసుకునే డ్రైవర్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మీద సీరియస్ అవుతావేంటి? నీ టైమింగ్స్ నీకు తెలీదా? నీ మీటింగ్స్ నీకు తెలీవా? ఒకరు నిన్ను డ్రాప్ చేయాలా? మన చేత కానితనం ఎదుటి వారి మీద నెట్టడం అంటే ఇదే. ఒక్కసారి నువ్వు నా వెంట పడినందుకే ఓ అంటూ ఇంతలా గింజుకుంటున్నావు. ఏదో మిస్ అయిపోయానని అంటున్నావు. మరి నా సంగతేంటి? నేను నీ వెంట ఎన్నిసార్లు పడ్డాను? అప్పుడు నువ్వు నన్ను పట్టించుకున్నావా? మీరంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నిజాలు తెలుసుకోండి అని వెంటపడిన రోజులు ఉన్నాయి. నాకు ఏ పాపం తెలీదు, నా మీద అన్యాయంగా నిందలు వేస్తున్నారు అని వెంటపడిన రోజులు ఉన్నాయి.
మీ ఇంటికి ఏ కష్టం వచ్చినా, నీకు ప్రాణగండం ఎదురైనా నేనే వెంటపడిన రోజులున్నాయి. మరి వాటి సంగతేంటి? ఈరోజు ఏదో చిన్నది జరిగింది అని ఓ అంటూ బాధపడిపోతున్నావు. నీదైతే కష్టం నాది కాదు, నీదైతే నష్టం నాది కాదు, నీదైతే బాధ నాది కాదు, నీదైతే న్యాయం నాది కాదు. అంతేనా? నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు. ఏయ్ మూర్ఖుడా, అవనే నిన్నింకా తిట్టేయాలనుంది. నా బాధంతా వెళ్ళగక్కున్న తర్వాత కూడా నేను కావాలని చేస్తున్నాను అని అంటున్నావు. ఇంకేమనాలి నిన్ను? సమయం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తాను. ఇటువంటి గొడవలకి మీరంతా మా ఇంటికొస్తారు. అమ్మా, ఏంటమ్మా, ఆకలవుతుందా? 15 నిమిషాల్లో వంట అయిపోతుందిలే. ఆకలి గురించి కాదమ్మా, మరి నాన్న గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎందుకమ్మా ఎప్పుడు నాన్నతో గొడవ పడుతూ ఉంటావు? నాన్న ఎంత బాధపడుతుంటారు. ఉదయం నాన్నను కారులో తీసుకుని వెళ్లాల్సింది. నాన్నతో సున్నితంగా మాట్లాడుంటే బాగుండేది. నాన్నను బ్రతిమలాడి పిలుచుకుని వస్తాను. నువ్వు సారీ చెప్పు, నాన్న కోపం తగ్గుతుంది. నాన్న కొంచెమైనా మారుతాడేమో. నువ్విక్కడే ఉంటూ ఇప్పుడే తీసుకుని వస్తాను. శబాష్. మొత్తానికి నువ్వు కూడా అందరి ఆడపిల్లల్లాంటి ఆడపిల్లవేనని అనిపించుకున్నావు. పుట్టిన తరువాత పాలు పట్టేది అమ్మ, ఒడిలో ఆడించేది అమ్మ, చందమామని చూపించి గోరుముద్దలు తినిపించేది అమ్మ, చిటికెన వేలు పట్టుకుని నడక నేర్పించేది అమ్మ. మీకు జ్వరం వస్తే అల్లాడిపోయేది. మీకు స్నానాలు చేయించి జడలు వేసి బట్టలు వేసి స్కూలుకి పంపించి తిరిగి మీరు స్కూల్ నుంచి వచ్చే వరకు ఎదురు చూసేది అమ్మ. మీరు మాత్రం నాన్న కూచి అయిపోతారు. అమ్మిష్టమా నాన్నిష్టమా అని అడిగితే నాన్నిష్టమని అంటారు. అమ్మ పిచ్చిది కదా. తండ్రి తప్పులు కనబడవు, తల్లి మాత్రం తప్పుగా కనబడుద్ది. అందుకే అంటారు ఆడపిల్ల తండ్రి పక్షపాతని. నువ్వు మీ నాన్న గురించి ఇంత గొప్పగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రావాల్సిన సమయంలో మీ నాన్నే వస్తాడు. మీ నాన్నే కాదు, ఆ కుటుంబం మొత్తం వస్తుంది.